హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ అయితే కుకింగ్ రెసిపీ కాదు కానీ ఒక మంచి టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనకి కిచెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతో ఇంపార్టెంట్ కదా. సో ఈ వెల్లుల్లి పీల్ చేసుకోవడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. సో ఈ వీడియోలో అయితే నేను చిన్న చిన్న టిప్స్ చూపిస్తున్నాను. ఇలా టిప్స్తో మనము ఎల్లిపాయలు అనేవి పీల్ చేసుకున్నాం అనుకోండి, 2 kgs వరకు కూడా మనం చాలా ఈజీగా తీసేయచ్చు. చాలాసార్లు మనకి వెల్లుల్లి తీసేటప్పుడు చేతులు నొప్పి ఇంకా మంటలు అలా కూడా వస్తాయి కదా. అవి ఏం లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే మేము ఒక 1 kg వరకు ఎల్లిపాయలు తీసుకున్నాము. ఫస్ట్ ఎల్లిపాయలు తీసుకుంటాం కదా, వాటిని ఇలా పప్పు గుత్తితో పైన హెడ్ పార్ట్ దగ్గర కొట్టాలన్నమాట. అక్కడ కొడితే ఈజీగా అదంతా ఊడిపోతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు పైన ఏదైతే మనకి హెడ్ దగ్గర ఉంటుందో తల దగ్గర అక్కడ కొట్టామనుకోండి, మనకి అవన్నీ ఈజీగా ఊడిపోతాయి అన్నమాట. మనం ఎలాంటి బల్లం అలా పెట్టని అవసరం లేదు. జస్ట్ పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మనము మరీ ఎక్కువ బల్లం పెట్టి కొట్టని అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ చితికిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం జస్ట్ ఆ ముడి దగ్గర ఒక 2 సార్లు ఇలా పప్పు గుత్తితో ట్యాప్ చేసామనుకోండి, అవి ఈజీగా ఊడిపోతాయి అన్నమాట. ఇంకా మనం గోర్లతో కానీ వాటితో తీసే అవసరం ఉండదు. ఇంకా చేతులు మంట కూడా ఏం పెట్టవు కాబట్టి జస్ట్ మనం పప్పు గుత్తితో పైన సైడ్తో కొట్టామనుకోండి, ఈజీగా అదంతా లూజ్ అయిపోతుంది. ఇప్పుడు లూజ్ అయిన ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అవన్నీ సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు మనము పప్పు గుత్తితో గుద్దినప్పుడు ఓన్లీ 2-3 అలా ఊడిపోయాయి కదా. ఇప్పుడు ఏంటంటే వాటన్నిటిని విడివిడిగా చేస్తామన్నమాట. ఏవైనా ఒక 2-3 కలిసి ఉన్నాయనుకోండి, వాటన్నిటిని ఇలా విడదీయాలి. చేతులతో మనం ఇలా నలిపినప్పుడు అవి ఈజీగా విడిపోతాయి అన్నమాట. విడిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఒక చాటలో పెట్టుకోండి. మనకి ఎంత క్వాంటిటీ అయినా కూడా ఇదే ప్రొసీజర్లో చేయండి. ఒక వితిన్ 1 అవర్లో మనం అయితే ఒక 1 kg వరకు అయితే తీసేస్తాం. సో ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, అందుకోసమే రికార్డ్ చేశాను. ఇంకా మనం తీసుకున్న ఎల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక్కసారి మనం చెరిగామనుకోండి, దానిపైన ఉన్న దుమ్ము పొట్టు మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఎల్లిపాయ పొట్టు ఇలా చెరిగినప్పుడు చూసుకోండి, ఒకవేళ ఇంకా ఏమైనా ఊడిపోనివి ఉంటే వాటిని కూడా మంచి చేతులతో రబ్ చేసామనుకోండి, ఆ ఎల్లిపాయలు అనేవి కూడా విడిపోతాయి. ఇంకా పొట్టు కూడా మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారు కదా, పొట్టు అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనిపైన ఒక 1 స్పూన్ వరకు మనము నూనె వేసుకోవాలండి. ఇది ఏం నూనె అంటే మనం వంటలో వాడే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, ఏదైనా పర్లేదండి. నూనె వేసుకొని అన్ని ఎల్లిపాయలకి నూనె అంతా అంటుకునేలాగా బాగా రాసుకోండి. వీటికి అన్నిటికీ అంటాలన్నమాట. అలా 2 చేతులు పెట్టి ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసాం కదా, అన్ని ఎల్లిపాయలకి ఈక్వల్గా అంటేలాగా అన్ని సైడ్లు కూడా మనం మంచిగా చేతితో కలుపుకోవాలండి. కలుపుకొని అన్ని విడివిడిగా ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు దూరం పెట్టుకోండి. అన్నిటికీ గాలి తగిలేలాగా అలా పెట్టుకొని మనం ఒక 1 అవర్ వరకు దీన్ని ఎండలో పెట్టాలండి. ఒక 1 అవర్ ఎండలో పెట్టామనుకోండి, మనకి మంచిగా అవుతాయి అన్నమాట, వేడిగా అవుతాయి. ఈజీగా పొట్టు అనేది ఊడిపోతుంది ఎండలో పెట్టడం వల్ల. సో ఇక్కడైతే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో మనం ఎండలో పెట్టిన ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లాత్లో వేయండి. ఇక్కడ మా మమ్మీ మీకు అదే చెప్తుంది అనమాట. మనం చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం వేడిగా తాకుతాయి అన్నమాట అవి. ఈ క్లాత్లో అంతా వేసుకోండి. వేసుకొని మంచిగా 4 సైడ్స్ ఆ క్లాత్ అనేది మనం క్లోజ్ చేయాలన్నమాట. ఎక్కడి నుండి మనకి ఎల్లిపాయలు అనేవి బయటికి రాకుండా అన్ని సైడ్స్ కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకొని వాటిని కొంచెం బలం పెడుతూ వాటిని మనం కింద కొట్టాలి. మరీ ఎక్కువ బలం పెట్టి కొట్టకండి, ఎందుకంటే ఎల్లిపాయలు అనేవి మళ్ళీ చితికిపోతాయి. సో కొంచెం ప్రెషర్ ఇచ్చి మనం కొట్టామనుకోండి, ఎల్లిపాయలు అనేవి కరెక్ట్గా వస్తాయి. మరీ ఎక్కువ కొట్టకండి, అలా అని మరీ తక్కువ కొట్టకండి. మీడియం ప్రెషర్తో మనం కొడితే ఈజీగా మనకు పొట్టు అనేది రాలిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లిపాయ పొట్టు అంతా కూడా మనకి ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు చాటులో అదంతా వేసుకోండి. ఏదైతే మనం కొట్టామో అలా కొట్టడం వల్ల ఎల్లిపాయ పొట్టు అనేది మొత్తం లూజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఎంత పొట్టు మనం ఈజీగా వచ్చేసిందో చూడండి. మనం ఇంకా ఎలాంటి ఒలవడం కానీ, లేదంటే చాకుతో కట్ చేయడం కానీ, లేదంటే మనం ఇన్స్టెంట్ హ్యాక్ చూస్తుంటాం కదా, డబ్బాలో వేసి ఊపగానే ఎల్లిపాయలు అనేవి ఊడిపోతాయని, అవన్నీ కాదండి. జస్ట్ మీరు ఇలా క్లాత్లో వేసి బాగా కొట్టండి. కొట్టిన తర్వాత ఇలా చాటలో వేసి చెరిగితే ఆల్మోస్ట్ మనకి ఎల్లిపాయలలో ఉన్న పొట్టు అంతా పోతుంది. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా మీకు జూమ్లో కూడా చూపిస్తాను.
ఒకవేళ మీరు ఇలా చాటలో చెరగలేకపోయినా పర్లేదండి. ఒక ప్లేట్‌లో వేసుకొని ఇలా మనము చెరిగామంటే ఈజీగా వెళ్ళిపోతుంది పొట్టు అనేది. ఇప్పుడు మీరు జూమ్‌లో చూపిస్తున్నాను చూడండి. మనం అందులో ఆల్మోస్ట్ ఒక 1/2% వరకు మనకి ఎల్లిపాయ పొట్టు అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ అందులో నుంచి మా మమ్మీ మీకు అందులోంచి ఏరి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మనమైతే ఏవి తీయలేదండి. జస్ట్ వాటంతట అవే ఊడిపోయాయి. ఇంకా మిగిలినవి ఏమైనా ఉన్నాయనుకోండి మనము మళ్ళీ చేతులతో కొంచెం గట్టిగా నలిపితే సరిపోతుంది. ఈ ప్రొసీజర్ మనం 2 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇవన్నీ చేతిలో ఉన్నాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా ఒకవేళ పొట్టు ఉందనుకోండి, సేమ్ ఇదే ప్రొసీజర్ మళ్ళీ ఇంకొకసారి క్లాత్లో వేసి మళ్ళీ ఒకసారి నలపండి. ఎంతవరకు వీలైతే అంతవరకు పోతుందండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఉంది అని అంటే మాత్రం జస్ట్ మన చేతులతో ఇలా నలిపామంటే ఈజీగా పొట్టు అనేది అయితే వెళ్ళిపోతుంది. ఇది ఇప్పటి నుండే కాదండి, మన తాతమ్మ నానమ్మ వాళ్ళు కూడా చేసిన ప్రొసీజరే. కానీ మనము అంత ఫాలో చెయ్యమన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అందులో నుంచి ఫస్ట్ మనకి ఏవైతే పొట్టు ఊడిపోయాయో అవి తీసి అన్నీ సపరేట్ చేసేసుకోండి. ఇంకా మిగిలినవి ఏమైనా ఉంటే సేమ్ ఇదే ప్రొసీజర్ రిపీట్ చేయండి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా అయితే మనం ఎన్ని కేజీలు చేసుకున్నా కూడా అలసిపోమండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా పెద్ద పనిలాగా కూడా అనిపించదు. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఏ కర్రీస్ అయినా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టిప్ మీరు అందరు ఖచ్చితంగా ఫాలో అవుతారని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ కుకింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గంటలో అయితే మేము ఒక 1 kg వరకు అయితే ఎల్లిపాయ అనేది మొత్తం తీసేసాము. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నాను. మంచి మంచి కంటెంట్ అయితే ఇప్పటివరకు నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి. మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఖచ్చితంగా అయితే మీరు నా ఛానల్లో చూస్తారు. ఇంకా మాటల్లో అయితే మొత్తం ఒలవడం అయితే అయిపోయింది. ఇంకా నేను ఒలిచేదైతే నార్మల్ ప్రొసీజరే ఉంటుందని ఇక్కడ ఇంకేం చూపించలేదు. ఇంకా కొంచెం సేపట్లో ఎల్లిపాయలు అనేవి మొత్తం పీల్ చేసేసామండి. ఐ హోప్ మీ అందరికీ నా టిప్స్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.